అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఆదిత్య ప్రశ్న స్వామి వారికి ఈరోజు నన్ను ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు ఒకసారి అందరం కలిసి మన తల్లికి చేద్దాం. అబ్బా, ఇంతమంది ఉన్నారు అండ్ హడావుడిగా ఉన్నారు. భారత్ మాతాకి చూసారా, నేను ఒక్కరిని చెప్తే మీ అందరికంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఇంతమంది కలిసి చెప్పినా నాకంటే పెద్దగా రాలేదు. ఇంకోసారి చేద్దాం, గట్టిగా అందాం మన తల్లికి. భారత్ మాతాకి కొంచెం వినిపించింది. సనాతన ధర్మకి ఇంకొంచెం గట్టిగా వినిపించింది. ధర్మం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. అందుకోసమే నాకు అర్థమైంది, మీరు సనాతన ధర్మికి అనగానే ఇంకొంచెం గట్టిగా అన్నారు. చెయ్యి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ చాలా మంది దర్శనానికి వస్తున్నారు. గోమాత కళ్యాణం జరుగుతూ ఉంది. చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉన్నారు. పాపం అప్పటి నుంచి నేను లైన్లో చూస్తూ ఉన్నాను. చాలా హడావుడిగా దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అని. అయితే గోమాత కళ్యాణం, మామూలుగా మనం కళ్యాణాలు చూస్తూ ఉంటాం. సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటాం, శివ పార్వతుల కళ్యాణం చూస్తూ ఉంటాం. నార్మల్గా మనమైతే ఇంట్లో చుట్టాలకు ఎవరికైనా పెళ్లిలు అవుతా ఉంటే వెళ్తూ ఉంటాం. లేదా మన ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు అయినా కూడా వెళ్తూ ఉంటాం చాలా సంతోషంగా. మనకు జరిగే పెళ్లిల ద్వారా కొంత ప్రయోజనం ఉంది. ఒక జంట ఒక కొత్త జీవితం మొదలు పెడుతుంది. మరి గోమాత కళ్యాణం చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం? ఎందుకు చేస్తున్నారు ఇక్కడ గోమాత కళ్యాణం? గోమాత కళ్యాణం లోక కళ్యాణార్థం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి కోసం మనం బాగుండాలనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కళ్యాణం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పుణ్యాత్ములే. మీరు పాపం కొంతమంది దర్శనం అంటే అక్షంతలు వేయాలనేటటువంటి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. మీ అక్షంతలు గోమాత మీద పడుతున్నాయా లేదా అని కూడా చూస్తూ పాపం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చారు అంటే పుణ్యాత్ములే. ఖచ్చితంగా ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్ర మహిమ ఇంతకు ముందే మీరు ఏవీలో కూడా చూశారు. అయితే నార్మల్గా మనం దేవాలయాలకు వస్తూ ఉంటాం. ఎందుకు వస్తూ ఉంటాం? ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చమని చెప్పేసి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం పోతూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. స్వామి, లేకపోతే తల్లి, నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు, మా పిల్లలకి ఈ కష్టం వచ్చింది తీర్చు, లేదా మా మనవాళ్లకు ఈ కష్టం వచ్చింది తీర్చు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ తర్వాత ఆస్తులు కావాలి, సంపాదన కావాలి. ఇదంతా వీటి కోసం మనం ప్రత్యేకంగా దేవాలయాలకు పోతూ ఉంటాం. కష్టం 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 అని. మరి కష్టం అంటే ఏంటిది? ఈ కష్టం గురించి అంటే మహాభారత యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటిగా నిలబడి యుద్ధం మొత్తం చేపించి గెలిపించాల్సిన వాళ్ళని గెలిపించిండు. మరి ఆయన యుద్ధం చేసిందా? చేయలేదు. ఎవరితో చేపించిండు యుద్ధం? అర్జునుడితో చేపించిండు. మన అర్జునుడు ముందు వచ్చి యుద్ధం చేస్తా అన్నాడా? అనలేదు. అక్కడికి వచ్చిన తర్వాత చూసి యుద్ధం చేయడానికి వచ్చిండు. గాంధీవధారయ్యి రథం మీద యుద్ధం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అక్కడ చూస్తా ఉన్నాడు అందరినీ. నా అన్నలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, మా పెద్దనాయలు ఉన్నారు, మా పిన్నాయలు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. బావా, నా వాళ్ళతో నేను యుద్ధం చేయలేనయ్యా. నకాంక్షే విజయం కృష్ణ నజరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితానిచ. నాకు ఈ యుద్ధ కాంక్ష లేదు, గెలవాలన్న తాపత్రయం లేదు. ఈ రాజ్యాన్ని గెలిచేసి వీళ్ళందరినీ చంపినటువంటి రక్తంతో కూడినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఆశ లేదు నాకు అన్నాడు ఆయన అర్జునుడు. అయినప్పటికీ యుద్ధం చేసిందా చేయలేదా? యుద్ధం చేపించిండు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే ఎవర్రా నాయన ఇక్కడ నీవాడు? ధర్మము అధర్మము రెండే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నువ్వు ధర్మం వైపు నిలబడి గెలవకపోతే అధర్మం రాజ్యం ఏలుతుంది. అధర్మం ఎప్పుడైతే రాజ్యం ఏలుతుందో ఈరోజు నువ్వు నా అనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు, వారు కూడా ఉండరు. సో ఇదంతా చేసిన తర్వాత కృష్ణుడు అదో ఏదో మ్యానిపులేట్ చేసిండు. అర్జునుడితో యుద్ధం చేపించిండు. గెలిచిరు పాండవులు. గెలిచిన తర్వాత యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ఇప్పుడు పాండవులు గెలిచిరంటే ఖచ్చితంగా ఎవరు కావాలి? అధికారి, రాజు, ధర్మరాజు కావాలి.
మరి ధర్మరాజు దగ్గరికి పోయిన తర్వాత మరి నీ పట్టాభిషేకం చేస్తామయ్యా అంటే ధర్మరాజు అన్నట, బావా ఇంతమందిని చంపి వచ్చినటువంటి రాజ్యానికి నేను రాజునైతే నా మనసు ఎందుకు అంగీకరిస్తలేదు, చాలా కష్టంగా ఉన్నది అన్నట. మళ్ళా మొదటికి వచ్చిర్రా నాయన అనుకున్నాడు కృష్ణుడు. ఇంత చేసి ఇంత తీసుకొచ్చి ఇంత యుద్ధం చేపించి గెలిపించి ధర్మం అని చెప్పి అధర్మం అని చెప్పి భగవద్గీతను బోధించి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది, ఇట్లా కాదు మీ పరిస్థితి, నడువురి మళ్ళా పోదాం యుద్ధక్షేత్రంలోకి అని చెప్పేసి ధర్మరాజును శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకొని వెళ్ళాడు యుద్ధక్షేత్రానికి. భీష్మ పితామహుడు అంపశయ్య పైన ఉన్నప్పుడు, అంపశయ్య మీద ఎందుకంటే అందరు వేరుగా ఆయన పుణ్యకాలం కోసం చూస్తూ ఉన్నాడు, అంపశయ్య మీద పోదాము అని. పోయిన తర్వాత ధర్మరాజా యుధిష్ఠిరా నీకు కష్టం వచ్చిందన్నావు కదా, డౌట్లు చాలా ఉన్నాయి కదా, మరి మీ గురువు గారు అక్కడ ఉన్నారు కదా, మీ గురువు గారిని అడుగు అని కృష్ణుడు అడుగుతాను. అప్పుడు ధర్మరాజు అన్నాడట, అయ్యా చాలా కష్టంగా ఉన్నది ఈ రాజ్యాన్ని నేను ఏలుడు, ఈ రాజ్యానికి అధిపతిగా ఉండు. అవునా భీష్ముడు అన్నప్పుడు మరి కష్టం అంటే ఏమనుకుంటున్నావు యుధిష్ఠిరా, ఏంది కష్టము, ఎవరికి వస్తుంది కష్టము, ఎవరికి వస్తుంది కష్టము అంటే ఈయన కొంచెం ఆలోచించిండు. నాకేదో ఈయన సమాధానం చెప్తారని పోతే మళ్ళీ రివర్స్ నన్నే ప్రశ్న ఎదిగిండు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నావు అని. ఏమంటా ఉన్నాడు ఆయన, అసమర్థులకు వస్తుంది అని చెప్పిండట యుధిష్ఠిరుడు. అసమర్థులకు వస్తుందా, సరే